ఏ విధంగా ఉంటారో దాని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం కదా. తండ్రులు పిల్లలు పెంచే విషయంలో మరి దేవుడు కూడా ఆయన తండ్రి అయినాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడు లోకం పంపించాడు. తండ్రి చెప్పినట్లు ఎవరున్నారు? కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఇన్నాడు. ఆ కుమారుడు మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడు. మనమందరం కూడా ఇంత రాజ్యంలో ఉండాలని, మనమందరం కూడా తండ్రి ఎదుట యుగమైన మహిమపరచాలని, ఘనపరచాలని దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. కుమారుడైన క్రీస్తు తండ్రి చెప్పిన మాటలు అన్నాడు కదా, నేను నా తండ్రి మాటలు నెరవేర్చుటకు వచ్చాను, తండ్రి ఆజ్ఞలు నెరవేర్చుటకు వచ్చాను. వస్తూ చివరిగా ఆయన శిలువ మీద పలికిన మాట, తండ్రి నీకు నా ఆత్మను అప్పగించుతున్నాను అన్నాడు అని ప్రారంభించాడు. మళ్ళీ ఏమన్నాడు? ముందుగా తండ్రి వీరేమి చేయించినారో ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. మొదటి మాటగా శిలువలో ఆయన మనం చూస్తాం కదా. కాబట్టి తండ్రి ఎలాంటి వాడంటే తన కుమారుల విషయంలో కానివ్వండి, కుమార్తె విషయంలో కానీ ఏ విధమైన తప్పిదములు చేసినా కూడా తండ్రి ఎట్లాంటి వాడు చెప్పండి. అది ఎట్లాంటి వాడు? క్షమించేవాడు. తన కుమారుడు కానీ కుమార్తె కానీ మంచి మార్గంలో జీవించాలని కోరుకునేవాడు తండ్రి. తర్వాత పరలోకమందున్న తండ్రి కూడా తన కుమారుడు ద్వారా మనమందరం నిత్యరాజ్యం ఉండాలని ఆ కుమారుని లోకానికి పంపించాడు. ఆయన మాటలు విని ఆయన ప్రకారం జీవిస్తూ ఆయనకు అనుకూలంగా ఉన్నవాడు మాత్రం ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు, నిత్య జీవం వెళ్తాడు. తండ్రి కుమారుడు చెప్పినట్లు కుమారుడు ఆయన లోకానికి వచ్చాడు. తన తండ్రిని గురించిన వాక్యమును, పరలోక రాజ్యం గురించిన వాక్యాన్ని మనకు బోధించాడు. ఆ బోధ ప్రకారం నేనే జీవించినప్పుడు, ఆ మాటలకు లోబడి ఉన్నప్పుడు ఎక్కడ ఉంటామో? నిత్య రాజ్యంలో ఉంటాం. అందుకు మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఎందుకో కాదు, ఆయన నమ్మటం వలన ఏదో ఉన్నదని కాదు. మనం ఆయన నమ్మటం వలన, ఆయన విశ్వాసం ఉండటం వలన ఈ లోక మాన్యులం అంటకుండా ఆయన మాటల ప్రకారం జీవిస్తూ నిత్య రాజులు ఉంటామనే లేఖనాలు మనకు బోధిస్తున్నాయి, నేర్చుకుంటున్నాం. సరే, మంచిది. మరి ఈ సమయం ముందు మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం చూద్దాం. ముందుగా సామెతలు 10వ అధ్యాయం అక్కడ ఒక మాట మాట్లాడతాడు. సామెతలు 10వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంటుంది, తండ్రుల గురించి మాట్లాడతాడు. సామెతలు 10వ అధ్యాయము అక్కడ చూస్తాం. మొదటి అధ్యాయంలో మనం చూస్తే కనబడుతుంది మనకు. సామెతలు, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. ఇక్కడ ఈ లేఖన భాగం ప్రకారం చూస్తే జ్ఞానం గల కుమారుడు తండ్రికి గల కుమారుడు వీళ్ళు తల్లిదండ్రులకి సంతోషపరుస్తాడు, బుద్ధి లేని కుమారుడు దుఃఖం పెడతాడు. అంటే ఇక్కడ బాగా గమనించాలా, ఇవి ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ తల్లిదండ్రులకి దుఃఖ పెట్టే విధంగా, బాధ తెచ్చే విధంగా దానికి ముందుగాల ఈ తల్లిదండ్రి అయిన వారు పిల్లలను చాలా క్రమముగా పెంచటకు యోగులై ఉన్నారు. మనం ఉన్నామండి, మనం ఏదో విధంగా పెరిగాము, పర్లేదు, ఒక ఉన్న జ్ఞానంతో ఉన్నాము. ఈ లోకం మాలిన అంటకుండా, ఈ లోక సంబంధమైన క్రియలకు మనకు అంటకుండా చాలా భయంతోను భక్తితోను దేవుడు ఉన్నాడని ఒక క్రమంలో ముందుకు సాగుతున్నాం. మరి మనకున్న పిల్లలు, ఈ లోకల తల్లిదండ్రులు చాలా మంది వారికి ఉన్న పిల్లలు ఏ క్రమంలో ఉన్నారు? వాళ్ళు ఈరోజు ఇక్కడ ఏమని చెప్తుంది లేఖనము? తల్లిదండ్రి చెప్పిన కుమారుడు వినకుంటే తెచ్చే విధంగా ఉంటారంట కదా. ఎలా ఉంటారు? దుఃఖం తెచ్చే విధంగా ఎదుగుతారు. మరి మన పిల్లలు ఏ విధంగా ఎదుగుతున్నారు? తండ్రికి లోబడే విధంగా ఉన్నారా? తండ్రికి లోబడే విధంగా ఈరోజు పిల్లలు ఈ లోకంలో ఉన్నారా? అలా ఉంటే ఏ కుటుంబంలో కూడా పిల్లల విషయంలో గొడవలు కానివ్వండి, ఇంకా తర్వాత వచ్చిన వివాహమైన తర్వాత వారి యొక్క కోడలు కొడుకుల విషయంలో కానీ ఎప్పుడు గొడవలని కనబడదు. ఎందుకంటే వారు క్రమముగా పెరుగుతారు కాబట్టి, భయముతో పెరుగుతారు కాబట్టి తల్లిదండ్రుల మాటకు లోబడతారు, దేవుని మాటకు లోబడతారు, పెద్దవారికి లోబడతారు. అదే ఒక వచనము, ఒక్కొక్క వచనము చూస్తే సామెతలు 13వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మొదటి వచనం, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గల వాడగును, అపహాసకుడు గద్దింపులకు లోబడడు, చేత మనుషుడు మేలు అనుభవించును. గమనించారా? ఇక్కడ ఏమన్నా లేఖనము ఎంత చక్కని మాట మాట్లాడాడు సామెతల గ్రంథంలో. సొలొమోను గారు ఏమని మాట్లాడాడు? తండ్రి శిక్షించిన కుమారుడు, అది ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ మంచి క్రమంలో పెరగాలంటే ఎవరు వారికి ముందుగా చెప్పాల్సింది జ్ఞానము? తల్లిదండ్రులు. తల్లి ఏమని చెప్తారు? తండ్రి ఇద్దరు కూడా వారిని గద్దించాలా, హెచ్చరించాలా. రోజు ఒక తండ్రి బాధ్యత నెరవేర్చాలా. దేవుడు తండ్రి అన్నాడు, ఆయన బాధ్యత కుమారుడు ద్వారా లోకం నెరవేర్చాడు. కుమారుడు పంపించాడు, లోకాన్ని ప్రేమించాడు, ఆయన విశ్వాసం ఉంచేవాడు, నిత్య జీవం అన్నాడు. యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు, ఆయనకు అనుకూలంగా ఉన్నవాడు నిత్య రాజ్యము పరలోక రాజ్యం అన్నాడు. ఇక్కడ ఈ లేఖన భాగం కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గల వాడగును,
అపహాసకుడు గద్దింపునకు లోబడునా లోబడడా? లోబడును. అపహాసకుడు గద్దింపునకు లోబడును. నోటి ఫలముల చేత మనుషుడు ఏం చేశాడంట? నోటి ఫలం చేత మనుషుడు గట్టి చేయండి మేలు. ఒక వ్యక్తి మేలుకరమైన జీవితం కావాలంటే, ఒక వ్యక్తి మేలుకరమైన క్రియలు కావాలంటే తన యొక్క మనసులో ఎలాంటి క్రియలు ఉండాలా, ఎలాంటి ఆలోచన ఉండాలా? మంచి ఆలోచనలు, మంచి పదములు ఉండాలా. మాటల వల్ల కూడా మన మనిషి మేలు అనుభవిస్తాడంట, అంతే కదా? ఒక మనిషి మేలు అనుభవించాలని తన మాటలు, తన ప్రవర్తన వల్ల లేఖనం చెప్తున్నది. ఈరోజు తండ్రి తల్లి తన పిల్లల విషయంలో ఏ విధంగా వారికి హెచ్చరిస్తున్నారు? మంచి మేలుకరమైన మాటలు పలికే విధంగా, మేలుకరమైన జీవితం జీవించే విధంగా, మేలుకరమైన క్రియలు కలిగి జీవించే విధంగా ఎవరు బోధించాలా? తల్లి తండ్రి బోధించాలా. అందుకే తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు. ఎవరైతే జ్ఞానము గలవాడు అంటే తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నవాడు. అది స్త్రీ కానీ పురుషుడు కానీ, ఇక మిగతా వారు కాదు. ఎందుకంటే వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారు. వాళ్ళ కటింగ్ ఒక స్టైలు, వాళ్ళ షేవింగ్ ఒక స్టైలు, అది గడ్డం ఒక స్టైల్ ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు భయం ఉండదు. గమనించారా? లేఖనం చెప్తున్నది. ఒక క్రమం అనేది మనిషి యొక్క చూడగానే కనబడతాడు. ఇటు మంచి వ్యక్తి, భయము భక్తి గల వ్యక్తి అని కనబడుతుంది. ఇష్టానుసారం ఉన్నాడు. వారి తల్లిదండ్రులు చెప్పేవారు లేరనుకుందాం, లేక భయము లేదనుకుందాం, పుట్టించారు అయిపోయిన ఇష్టమంటే జీవిస్తుంటే కుదరదు కదా. ఒక క్రమం అంటే క్రైస్తవుడు అయిన వ్యక్తికి ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక రూల్ రెగ్యులేషన్ ఉంది. అందరికి లేదు. అందరు ఇష్టానుసారం అడిగేవాడు ఎవడు లేడు ఈ లోకంలో. తల్లిదండ్రులు అడిగితే కూడా చెప్తే ఇంటే మంచిది, వినకపోతే ఏమైపోతాడు? తన ఇష్టానుసారంగా జీవిస్తాడు, తను నచ్చినట్లు జీవిస్తాడు. ముళ్ళ పొదలో చిక్కుకున్నట్లు ఈ లోక సంబంధించిన సమస్యలో చిక్కుకుంటారు. దాన్ని కాపాడేవాడు ఎవడు కూడా లేడు, దేవుడు తప్ప. కాబట్టి ఈరోజు మనం మనకున్న పిల్లలు ఎదుగుతున్నప్పుడు, ఈ లోకంలో పిల్లలు ఎదుగుతున్నప్పుడు, మనం పెద్దగానే కూడా తల్లికి కుమారులమే మనము. వారి యొక్క క్రమములో పెరిగినప్పుడు వాడు జ్ఞానం గలవాడు అవుతాడంట, బుద్ధిమంతుడు అవుతాడంట, మంచి క్రియలు కలిగిన మనిషి అయి జీవిస్తాడంట. మళ్ళీ ఏమన్నాడు? నోటి ఫలము చేత మనుషుడు మేలు పొందునంట. గమనించావా? ఒక మేలు కలగాలంటే మన యొక్క మాటలు బట్టి కూడా మేలు ఉన్నదని బైబిల్ చెప్తున్నది. మనం మాట్లాడే మాటలు బట్టి మనకు దీవెన ఉన్నదని బైబిల్ చెప్తున్నది. అందరు చెప్పండి, బైబిల్ చెప్తుంది ఏమని? నీ మాటల వలన, నీ ప్రవర్తన వలన, నీ క్రియల వలన నీవు మేలు పొందలేవు అని చెప్తుంది బైబిల్. మేలు పొందాలని ఆశపడుతున్నామా? లేక మనకు నచ్చినట్టు జీవించాలని ఆశపడుతున్నామా? కాబట్టి నీలో అయినా నాలో అయినా తండ్రిగా తల్లిగా ఉన్న మన బాధ్యత పిల్లలు పెరిగే విధంలో ఒక భయము భక్తి వారికి హెచ్చరించాలి. ఇప్పుడు గుంత ఉన్నదంటేనే, ఇప్పుడు అక్కడ గుంత ఉన్నదండి అంటేనే, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నామండి స్పీడ్గా బండి మీద, ముందు వర్క్ ఉన్నది అని అక్కడ హెచ్చరికలు ఇస్తూ ఉంటారు. ఆ హెచ్చరికలన్నీ మనం లెక్క చేయకుండా బండి అదే స్పీడ్ కొట్టామనుకోండి, ఏమైపోతామా? గుంతలు పోయి పడిపోతామా, లేకుండా సమస్యలు ఏదో ఒక విధమైన సమస్య అక్కడ ఏర్పడుతుంది. కాబట్టి ముందుగానే హెచ్చరిక ఇస్తున్నాడు ఈ రోడ్డు చేసే డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇక్కడ యేసుక్రీస్తు కూడా మీ జీవితంలో, నా జీవితంలో తల్లిదండ్రులు కూడా వారి పిల్లల జీవితం హెచ్చరికలు ఇస్తారు. ఈ విధంగా ఉంటే తప్పు, ఈ విధంగా ఉంటే తప్పు, ఇంటే మంచి, వినకపోతే సమస్యలు పడిపోతాడు. అది కుమార్తె కానీ కుమారుడు కానీ మంచి క్రియలు కలిగి ఉండాలని ఏ తల్లిదండ్రులు కోరుకుంటాడు, మంచి ప్రవర్తన ఉండాలని ఏ తల్లిదండ్రులు కోరుకుంటాడు. అదేవిధంగా దేవుడు కూడా తన కుమారులు జ్ఞానము గలవారై ఉండాలని కోరుకుంటాడు. సామెతల గ్రంథము 11వ అధ్యాయం మనం చూస్తే కనబడుతుంది. యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటే జ్ఞానమునకు, 10వ అధ్యాయం 11వ వచనం. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానము మనకు కావాలంటే దేవుని వలన కలుగుతుంది. తర్వాత నిన్ను నన్ను ఈ లోకంలో జన్మమిచ్చిన తల్లిదండ్రులు కూడా తన కుమారుడు మంచి జ్ఞానం గలగా ఉండాలని, మంచి క్రియలు కలిగి ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటాడు. కాబట్టి మన పిల్లలు మనకు లోబడే విధంగా వారు పెరగాల, మన పిల్లలు మనకు అనుకూలంగా వారు పెరగాల, మనకు అనుకూలమైన జీవితంలో మనం ఉండాలి. కాబట్టి మన పిల్లలు ఏ విధంగా మనం పెంచుతున్నాం, మన పిల్లలు ఏ విధంగా పెంచుతున్నాం? సామెతలు 10వ అధ్యాయం మనం చూసుకున్న ప్రకారంగా ఏం చెప్పాడు అక్కడ? 10వ అధ్యాయం ఏం మాట్లాడాడు అక్కడ మనకి? జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించు. భక్తిలో ధనము వారికి లాభకరము కాదు. గమనించావా? నీతి మరణము నుండి అది ఎవడండి మరి రక్షించేవాడు? ప్రాణము నుండి
మరణము నుండి ఏది రక్షిస్తుందంట? ఏమి రక్షిస్తుంది? మరణము నుండి. చూడండి అక్కడ ఏం చెప్తాడు, ఏం రక్షిస్తుంది మనల్ని మరణము నుండి? అది ఏంటి? ఏంది చెప్పండి గట్టిగా. నీతి మన మరణముల నుండి రక్షించును. అదే ప్రకారం 12వ అధ్యాయం చూస్తే అక్కడ ఏమున్నది? అక్కడ నీ నోటి ఫలము చేత నువ్వు ఏముంది? నోటి ఫలము చేత మేలు పొందును. ఇక్కడనేమో నీతి ఏమో మరణం నుండి రక్షిస్తాడంట. ఎప్పుడు? తల్లిదండ్రికి లోబడి ఉన్నప్పుడు, దేవుని మాటలకు లోబడి ఉన్నప్పుడు. అది కుమార్తె గాని కుమారుడు గాని. ఇక్కడనేమో నీతి మరణం నుండి రక్షించున్నాడు. ఇక్కడనేమో ఏం చెప్పాడు? నీ నోటి ఫలం మాటల చేత నువ్వు ఏం చెప్పాడండి? ఎట్లయితే ఎలాగండి? తక్కువ చెప్పాలా? ఏమంటే ఇక్కడ నీ 10వ అధ్యాయం అండి, నీ నోటి ఫలము చేత మనుషుడు మేలు పొందుదు. అక్కడనేమో మన క్రియల వలన, మన ప్రవర్తన వలన, మన జ్ఞానం వలన, మన యొక్క నీతి వలన దేవుడు ఏం చేస్తున్నాడు మనల్ని? మన నీతి వలన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఎక్కడి నుండి రక్షిస్తున్నాడు? ఎక్కడి నుండి? మరణము నుండి నువ్వు రక్షించేవాడు దేవుడు. యెహోవా తండ్రి అయిన దేవుడు మరణము నుండి రక్షిస్తున్నాడు. తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా విశ్వాసం వచ్చి పాప క్షమాపణ నిమిత్తము ఈ లోకం మాలినమంటే కూడా భయముతోనూ భక్తితోనూ జీవిస్తూ నువ్వు నితరాజ్యంలో ఉండాలని మంచి జ్ఞానం కలిగి ఉన్నావా? ఒకవేళ ఉంటే ఆ నీతి నీకు ఏం చేశాడంట? బైబిల్ చెప్పిన ప్రకారం, మనుషుడు చెప్పేది కాదు ఇది. బైబిల్ ఏం బోధిస్తుంది? ఒక మనిషికి, అది స్త్రీ కానీ పురుషుడు కానీ, మంచి జ్ఞానమును పాపము తప్పు ఒప్పు తెలిసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి మంచి జ్ఞానం కలిగి ఉన్నాడు అనుకో, వారికి ఆ జ్ఞానం ఏం చేస్తుందంట? ఆ జ్ఞానం ఏం చేస్తుంది? ఆ జ్ఞానం ఏం చేస్తుందండి? మరణము నుండి రక్షిస్తానని చెప్తుంది ఇక్కడ. నీతి అంటే ఏంటి? జ్ఞానమే కదా, అంతేనా? చెప్పండి. నేర్చుకోవాలి మనం, నువ్వైనా నేనైనా. మనం నీతితో ఉన్నామనుకో, మంచి క్రమం కలిగి ఉన్నామనుకో, భక్తితో ఉన్నామనుకో, దేవుని యందు లోబడి పెద్దవారికి గౌరవించు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆ యొక్క నీతి దేని నుండి రక్షిస్తుంది మనల్ని? అది మరణము నుండి దేవుడు మనం రక్షించాలంటే మనకు జ్ఞానం కలిగి ఉండాలి. మన పిల్లల్ని జ్ఞానవంతుల వారిని పెంచాలా, మంచి మార్గంలో వారిని పెంచాలా, మంచి అలవాట్ల వారిని పెంచాలా. పెంచితే అది దేవుడు ఏం చేస్తుంటే అక్కడ వారికి మరణం నుండి రక్షిస్తాడంట. నేను ఎప్పుడు చెప్తుంటాను బర్త్డేలో, సామెతలు 6వ అధ్యాయం అక్కడ ఏముంటది? పిల్లల ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయుడు, ఎందుకంటే నీకు మేలు కలగడు. ఏంటి దేవుడిచ్చే మేలు? తల్లిదండ్రులకు ఒక కుమారుడు లోబడి ఉన్నప్పుడు, ఆ కుమారుడు మంచి జ్ఞానంతో ఉన్నప్పుడు, ఆ కుమారుడికి ఇచ్చే మేలేంటి? దేవుడు అక్కడ ఏముంటుందండి? నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపు. అప్పుడు నీవు భూమి మీద అది దేవుడు అది ఇవ్వాలని దేవుడు ఆశపడుతుంటే, మనము మనకు నచ్చినట్లు జీవించి, మనకి ఇష్టానుసారంగా జీవించి, కడుపులకు కావాల్సింది కడుపులకు ఇవ్వండి ఇచ్చి, సమస్యలు ఈరోజు మన రిలేటివ్ కానివ్వండి, మన బంధువులు కానివ్వండి, ఈ లోకల్ ప్రజలు కానివ్వండి, తల్లిదండ్రి చెప్పిన వినని కుమారుడు కానీ, అది కుమార్తె కానీ, డ్రింకర్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, యూత్ ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, సిటిజన్స్ అందరు ఉన్నారు కదా. ఎందుకు? వారు లోకానుసారంగా ఉన్నారు కాబట్టి నచ్చినట్లు జీవిస్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నీతి కలిగి ఉన్నావా? నిన్ను మరణం నుంచి తప్పిస్తా అన్నాడు. నీ నోటి వల్ల మంచి మాటలు కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఏం చేస్తాడు అక్కడ? నోటి మాటల చేత ఏం చేస్తాడండి? నోటి మాటలతో ఏం చేస్తాడు? నువ్వు మేలు చెప్పాలా మేలు అనుభవించలేవు అన్నాడు. మరి ఇక్కడ సామెతలు వచ్చేసరికి ఏమన్నాడు? తల్లిదండ్రులకి లోబడి ఉన్నప్పుడు, తల్లికి తండ్రికి నువ్వు వారికి ప్రేమించినప్పుడు, లేక వారు సన్మానించినప్పుడు, నీకు మేలు కలిగినప్పుడు. ఏంటి దేవుడిచ్చే మేలు? తన కుమారులకు దేవుడిచ్చే మేలేటండి? దీని ఆయుష్. ఇవన్నీ కూడా ఈ 3 వచనాలు మనం అబ్జర్వ్ చేస్తే, ఈ 3 వచనాలు మనం ఒకసారి బాగా ధ్యానం చేస్తే, దేవుని మీద భయము భక్తి మన పిల్లలు పెంచినప్పుడు, లేదా మన తల్లుల విషయంలో మనం భయం భక్తి కలిగినప్పుడు, దేని నుండి రక్షిస్తున్నాడు మనల్ని? మరణం నుండి రక్షిస్తున్నాడు. మన ఆయుష్ను పొడిగిస్తున్నాడు. మన మాటల చేత ఏమిస్తున్నాడు? మన మాటల చేత మేలు అనుభవించని అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రులైన మనము ఏ విధంగా మన పిల్లలు పెంచుతున్నాం? వారికి నచ్చినట్లు వారు జీవిస్తే అది దేవునికి మరి తల్లిదండ్రులకు దుఃఖం పెట్టే విధంగా పిల్లలు ఎదుగుతారని బైబిల్ చెప్తున్నది. ఇంతవరకు సామెతలు మనం చూసాం కదా. జ్ఞానం గల కుమారుడు తండ్రినే సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. మన పిల్లలు దుఃఖం పెట్టించాలన్నా ఎవరు బాధ్యత? అది మనమే.
వారు చెడిపోవాలన్నా మన బాధ్యతనే, వారు ప్రయోజకులుగా మంచి జ్ఞానం కలిగి ఉండాలన్నా మన బాధ్యత. కాబట్టి మన పిల్లలు మనకు దుఃఖం పెట్టే విధంగా వారిని పెంచకూడదు. మళ్ళీ ఏమన్నాడు, వారు నీతిమంతులుగా పెంచాలా. అలా పెంచినప్పుడు దేవుడు మరణం నుండి వారి ప్రాణాలను కాపాడుతున్నాడు. మళ్ళీ ఏమన్నాడు, వారు మంచి మాటలు పలికి జీవిస్తున్నప్పుడు, మంచి మాటలు మంచి ఆలోచన కలిగి మాట్లాడుతున్న ప్రతి మాట మంచి భయముతోనూ భక్తితోనూ మంచి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు దీవెనకరంగా ఉండున్నాడు. మళ్ళీ ఏమన్నాడు, సామెతలు వచ్చేసరికి తల్లిదండ్రులకు లోబడి జీవించినప్పుడు వారినట్లు నేనున్నానండి, నాకు మేలు కలగంటే నా తండ్రి నిన్ను ప్రేమించినప్పుడు, వారు సన్మానించినప్పుడు అప్పుడు దేవుడు ఏమి ఇస్తున్నాడు, దీనిగా ఆయుస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి లేఖన భాగము నీవైనా నేనైనా మనకు ఉన్న పిల్లలు మనం తండ్రులు అయినాము, మనకు తల్లిదండ్రులు ఉన్నారు. ఈ సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు తండ్రి అయి ఉన్నాడు. ఆయన మాటలకు మన తల్లిదండ్రుల మాటలకు మనం లోబడి జీవించినప్పుడు, మంచి జ్ఞానం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఇచ్చేది మంచి ఆరోగ్యమేనండి. ఈ 3 వచనాలు చూసుకున్నా కూడా దీవిస్తాను, ఆరోగ్యం ఇస్తాను, ఆయుష్నిస్తాను, మరణము నుండి మీ ప్రాణాలను కాపాడుతాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కాపాడాలంటే అంతే, మరణము నుండి ఆయన కాపాడితే మనం ఆయనకు అనుకూలంగా మనం జీవిస్తే నిత్య రాజ్యమునకు మీరు బాధ్యులు అన్నారు, నిత్య రాజ్యమునకు మీరు వారసులు అన్నారు. కాబట్టి మన పిల్లలు మన వారిని ఏ ప్రవర్తన మనం పెంచుతున్నాం, వారిని ఏ విధంగా మనం పెంచుతున్నాం కదా. కొందరు కట్టింగ్లు చూస్తాం పిల్లలు కదండి, ఎట్లా ఉంటాయి. నాకు చాలా మంది అడుగుతారు కొందరు, ఆ సార్ నువ్వు రాగానే కటింగ్ అంటావు సార్ అంటారు. మీస కట్టు గడ్డం కదా, వెరైటీ ఉంటాయి. సరే, అది అంటే నేను అన్నది ఏంటంటే, సరే ఆయన కెట్టుకున్నా కాబట్టి గీక్కుంటాడు, కట్ చేసుకుంటాడు, మంచిది. కానీ అది ఎలా ఉండాలంటే దేవునికి కూడా నచ్చినట్లున్నాడు మన కట్టింగ్ కానీ మన ప్రవర్తన. బైబిల్ అంటాడు కదా, స్త్రీల గురించి తిమోతి పత్రికలో, ఓకేనా, తిమోతి కదా, అక్కడ తిమోతిలో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు, స్త్రీలు అలంకరంగా ఉండకుండా తగుమాత్రపు వస్త్రముల చేత, తగుమాత్రపు బంగారము చేత, తగుమాత్రపు ఏది జడల చేత, అన్ని కూడా తగుమాత్రమే అని చెప్పాడు. బంగారం వద్దని ఎవరు చెప్పలేదు బైబిల్లో, చెప్పలేదు. బంగారం వేసుకోకూడదు బైబిల్ ఎక్కడ కూడా లేదు. తగు మాత్రం అని చెప్తున్న అపోజిట్ పౌలు అంటే ఎంతవరకు ఉంటే అంతవరకు ఉండాలని, ఏకూడదు ప్రమాదం అని హెచ్చరిస్తుంది బైబుల్. సరే, అది సెకండ్ ఆప్షన్. ఇక ముందు ఆప్షన్ మనం ఏంటంటే తండ్రులై ఉన్న మనము, తల్లులుగా ఉన్న మీరు కదా, మన పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నాం. వారి మరణం నుంచి రక్షించాలన్నా వారికి మంచి జ్ఞానంతో పెంచాలా, వారి మాటల వలన వారికి దీవెన రావాలన్నా మంచి మాటలు పలికే విధంగా పెంచాలా. తర్వాత వారిని మనం ప్రేమించే విధంగా పెరిగినప్పుడు, మనకు లోబడే విధంగా పెరిగినప్పుడు దేవుడు మంచి ఆరోగ్యమును, ఆయుష్ను, సుఖజీవిత సంవత్సరంలో ఆయనకి ఇస్తున్నారు కదా. మీకు మేలు కలిగినట్లు మీ తండ్రిని సన్మాని అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడు అన్నాడు. కాబట్టి బైబిల్ ఒకటే చెప్తుంది, ఆయనకు అనుకూలంగా కూడా తప్పకుండా మంచి ఆరోగ్యం, ఆయుష్ని ఇస్తున్నాడు. అక్కడ మనము 1 కొరింథీ 3:13 చూస్తే నీ హృదయము దేవుని ఆలయము. ఇది ఎవరిదంట, దేవుని ఆలయం. ఇక్కడ దీన్ని ఎవరైనా పాడు చేసిన దేవుడు వాడిని పాడు చేయను అన్నాడు. కాబట్టి ఈరోజు కొన్ని సమస్యలు మనుషులు వారు కొని తెచ్చుకునే సమస్యలుగా మనం చూస్తున్నాం. మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మానవుడేమో తనకు నచ్చినట్లు జీవించి, తనకిష్టానుసారంగా జీవించి ఈ సమస్యలు తాను కొని తెచ్చుకొని దేవుడా నన్ను కాపాడంటే ఒక లేఖనం ఉంటుంది మనకు ఎజికేల్ గ్రంథముల, అంతేనా, అక్కడ ఉంటుంది ఏమిటంటే, ఇర్మీయా గ్రంథంలో, ఈ ప్రజలు నన్ను పెదవులతో ఘనపరచుదురు కానీ హృదయంతో ఘనపరచుదు కానీ వీరి పెదవులు కానీ హృదయం కానీ దూరంగా ఉన్నది. ఆయన బాధపడతారు, చూడడానికి మాత్రం బాగా ఆరాధిస్తారు, ఘనపరుస్తారు. ఎట్లా, ఈ లోకానుసరంగా ఆరాధిస్తారు. శరీరంతో వారు దేవుడు ఆరాధించేవారు చాలా మంది ఉన్నారు, ఆత్మతో ఆరాధించేవారు తక్కువ ఉన్నారు. కాబట్టి దేవుడు వారి మొరను ఆలకించను అన్నాడు, వారి ప్రార్థన కూడా ఆలకించను అన్నాడు. ఎందుకంటే వారు అవసరం ఉన్నప్పుడు దేవుని అడుగుతున్నారు. మీకు అక్కరలో మీకు అవసరం నన్ను అడుగుతున్నాను కాబట్టి నేను మీ ప్రార్థన వినను అని చెప్పాడు. కాబట్టి ఈరోజు మనం అలా ఉండకుండా, ఆయన మన ప్రార్థన వినకుండా అట్లాంటి జవాబు మనకు రాకుండా మనం ఎలా ఉండాలా, దివరాత్రులను గణపరిచే విధంగా, దివరాత్రులను మహిమపరచం ఉన్నప్పుడు తండ్రులైన మనం మన పిల్లల్ని ఒక క్రమములో పద్ధతిలో పెంచినప్పుడు వారు జ్ఞానవంతులు అవుతారన్నాడు. వారిని మరణం నుండి తప్పిస్తున్నాడు. కాబట్టి మన పిల్లల్ని దేవుడు మరణం నుండి తప్పించాలంటే ఏ క్రమంలో పెంచాలా, మనల్ని మంచి క్రమంలో పెంచాలా, మంచి భయముతో పెంచాలా, మంచి ఆలోచనలతో పెంచాలా. వారు మాట్లాడే మాట కూడా మంచి పలుకు విధంగా పెంచాలా. ఆ మాటల వలన దీవెన వస్తున్నది, నీతి వలన మరణముడు దేవుడు తప్పిస్తున్నాడు. ఎప్పుడు మానవుని యొక్క ఆయుష్ లోకంలో ఎన్ని సంవత్సరాలు, 70-80 సంవత్సరాలు ఆయుష్ నువ్వు లోకం అనుభవించాలంటే ఆయన నీతిలో మనం ఉండాలి, ఆయన ప్రవర్తనలో మనం ఉండాలా, ఆయన క్రియల్లో మనం ఉండాలా, తల్లిదండ్రులకు లోబడి ఉండాలా, నీకు మేలు కలిగినట్టు. అటేంటి మేలంటే దేవుడు మంచి ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చినాడు. ధన్యత
మనకును మన కుటుంబాలకు దయచేసి ఇక్కడ మనకందరూ కూడా మనము కూడా పెద్దగా ఉన్నాం ఈరోజు కదా. మనకు తల్లిదండ్రులు ఉన్నారు. వారికి లోబడి ఉన్నప్పుడు, వారిని సన్మానించినప్పుడు దేవుడిచ్చేది మంచి ఆరోగ్యం. అట్టిదనట మనకందరికీ, మన కుటుంబాలకును, మన సంఘాలకును, తండ్రులైన వారికి అందరికి కూడా దేవుడు తన తండ్రులైన ప్రతి కుమారుడుగాను కుమార్తెగాను మంచిగా పెంచినట్లు ఇట్టి వాక్యము దేవుడు దీవించి ఆయన మేలు నిమిత్తమై మన హృదయంలో భద్రపరిచి స్థిరపరచునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ఇట్టి వాక్యము దేవుడు ఆయన మహిమార్థమై రాబోయే దినములు మనకును, మన కుటుంబాలకును, మన పిల్లలకును మేలుకరంగాను, ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను దేవుడు దీవించునుగాక. థ్యాంక్ యూ. వందనము.